ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరగబోతుందా? గులాబీ బాస్ కేసీఆర్కు సిట్ బృందం నోటీసులు ఇవ్వబోతుందా? అటు ఈ కేసులో కవితను కూడా విచారణకు పిలిచేందుకు అధికారులు రెడీ అవుతున్నారా? ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ను సిట్ విచారించింది. ఈ ఇద్దరి విచారణ ఆధారంగానే కేసీఆర్ను ప్రశ్నించే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతుందా? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసును దర్యాప్తు సంస్థ సిట్ తదుపరి నోటీసులు ఎవరికి ఇవ్వబోతుందనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొదట మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించారు. ఆ తదుపరి విచారణ కేసీఆర్ది అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకోవడంతో బీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, చివరకు సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలపై సిట్ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి పోలీసు అధికారులు జైల్లో ఉండగా రాజకీయ నాయకుల ప్రమేయంపై సిట్ దృష్టి సారించింది. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. దాదాపు 8 గంటల పాటు సిట్ అధికారులు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పట్టుబడిన అధికారులతో ఆయనకు ఉన్న సంబంధాలు, ఆ సమయంలో జరిగిన పరిణామాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఇక సిట్ విచారణపై హరీష్ రావు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే తమకు రేవంత్ రెడ్డి నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ బామర్ది బొగ్గు కుంభకోణం బయటపెట్టగానే తనకు సిట్ నోటీసులు ఇచ్చారని విమర్శలు చేశారు. సిట్ అధికారులు అడిగిందే అడిగారని, సొల్లు పురాణం తప్ప వేరేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ముగ్గురు అధికారులు 1 గంట ప్రశ్నించడం, ఫోన్ రాగానే బయటకు పోవడం జరిగిందని, అంతకు మించి ఏమీ జరగలేదన్నారు. ఫోన్లు సజ్జనార్ చేసిండో, సీఎం రేవంత్ చేసిండో ఏమీ తెలియదన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కేసు కొట్టేసినా తనను ఇంకో కేసులో ఇరికిద్దామని రేవంత్ అనుకున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొందామని, రాజకీయంగా కొట్లాడుకుందామని సవాల్ విసిరారు. తర్వాత సిట్ విచారణకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ను విచారించిన అధికారులు గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన పోలీసులతో కలిపి కేటీఆర్ను విచారించినట్టు తెలిసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి విరాళాల విషయంపై సిటీ అధికారుల నుంచి ప్రశ్నల వర్షం కురిసినట్టు తెలిసింది. సిటీ విచారణకు ముందు మాట్లాడిన కేటీఆర్ ట్యాపింగ్ కేసు అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, హీరోయిన్స్తో తనకు లింకులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా జరుగుతున్న వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా తాను ఎప్పుడూ అక్రమ, అనైతిక పనులకు పాల్పడలేదన్నారు కేటీఆర్. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టాను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో, ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు. మాకు తెలుసు, ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదు. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మీద, మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద, యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు 4 హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం. 100% వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం. అయితే కేటీఆర్ విచారణ తర్వాత ఎవరికి నోటీసులు ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తదుపరి దశలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలోనే తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని, తన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లిందని కవిత పలుమార్లు ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా ఆమె తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆమెను బాధితురాలుగా పరిగణించి వాంగ్మూలం తీసుకుంటారా, లేక ఈ వ్యవహారంలో ఆమెకు తెలిసిన ఇతర సమాచారం కోసం విచారిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ కవితను విచారిస్తే అది కేసును మరిన్ని కొత్త కోణాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ కు కూడా నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత సున్నితమైన వ్యవహారం అప్పటి సీఎం కేసీఆర్ కు తెలియకుండా జరిగే అవకాశం లేదని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, ఇతర అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల్లో కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు స్పష్టం చేసినట్టు తెలిసింది. దాంతో కేసీఆర్ ను కూడా విచారణకు త్వరలోనే పిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే మాత్రం తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ ఎక్కడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.